పసిబిడ్డల్ని చీప్ రేట్లో కొనడం, డబ్బున్న దంపతులకు లక్షల్లో అమ్మడం. ఇది డాక్టర్ నమ్రత మోడల్ ఆఫ్ క్రిమినల్ ఆపరేషన్. ఫర్టిలిటీ పేరుతో ఐవీఎఫ్ చేస్తామంటూ చివరికి సరోగేట్ పేరుతో చైల్డ్ ట్రాఫికింగ్కి పాల్పడుతోంది. తెలుగు రాష్ట్రాల్లో బ్రాంచీలు ఓపెన్ చేసి తన సామ్రాజ్యాన్ని విస్తరించింది. సంతానం కలగజేస్తామంటూ పచ్చి మోసాలకు తెరలేపింది డాక్టర్ నమ్రత. ఇప్పుడు 2 రాష్ట్రాల్లోనూ అనేక కేసుల్లో ఇరుక్కుంది. ఆమె చరిత్ర వివాదాస్పదం, ఆమె బిజినెస్ అరాచకం. ఇప్పుడు కాదు, 25 ఏళ్లుగా అదే మోడస్ ఆపరాండి. డాక్టర్ నమ్రత తెలుగు రాష్ట్రాల్లో ఓ సంచలనం. 2 రోజుల క్రితం బయటకొచ్చిన కేసుతో ఆమె డార్క్ హిస్టరీ మొత్తం బట్టబయలింది. పసిబిడ్డలతో వ్యాపారం, తల్లిదండ్రుల ఎమోషన్స్, సెంటిమెంట్స్ చక్కగా పసిగట్టిన డాక్టర్ నమ్రత పెద్ద మాఫియాకే తెరలేపింది. అసలు ఆమెకు వైద్యం తెలుసో లేదో కానీ ఐవీఎఫ్, సరోగసీ అంటూ మాయమాటలు చెప్పి చివరకు ఎవరి బిడ్డలనో బ్లాక్ మార్కెట్ లో కొని తన దగ్గరకు వైద్యం కోసం వచ్చిన వారికి అమ్మేస్తోంది. ఇదంతా ఎలా జరుగుతోంది అంటే ఆమె సృష్టించుకున్న సామ్రాజ్యమే. 10-15 ఏళ్లుగా అనేక కేసుల్లో నిందితురాలిగా ఉంది డాక్టర్ నమ్రత. చాలా మంది దంపతుల్ని ఇలానే మోసం చేసింది. హైదరాబాద్, విజయవాడ, విశాఖ తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బ్రాంచీలు ఓపెన్ చేసి పెద్ద నెట్వర్క్ ని ఏర్పరచుకుంది. గతంలో ఆమెపై వచ్చిన కేసులతో లైసెన్స్ క్యాన్సిల్ కావడమే కాకుండా బ్రాంచీలు కూడా క్లోజ్ అయ్యాయి. వేరే డాక్టర్ల పేరుతో లైసెన్సులు తెచ్చుకుంది డాక్టర్ నమ్రత. వారి పేర్లతో ప్రస్తుతం బ్రాంచీలు రన్ అవుతున్నాయి. సృష్టి నుంచి సృష్టి యూనివర్సల్ పేరుతో ప్రస్తుతం తన నెట్వర్క్ నడుపుతోంది. నిజానికి ఒక జంటకు ఐవీఎఫ్ చేయాలన్నా, సరోగసీకి వెళ్లాలన్నా చాలా ప్రాసెస్ ఉంటుంది. ముందు దంపతులిద్దరికి 40-50 టెస్టులు చేస్తారు. ఈ టెస్టులు జరుగుతున్న క్రమంలోనే వారు ఐవీఎఫ్ కి గానీ సరోగసీకి కానీ అర్హులా కాదా అనేది తెలుస్తుంది. ఈ ఏఆర్టీ రూల్ 2022 ప్రకారం సరోగసీ అనేది చాలా స్ట్రిక్ట్ అయిందండి. ఎందుకంటే కమర్షియల్ సరోగసీని ప్రొహిబిట్ చేయడానికి ప్రభుత్వం ఈ రూల్స్ మేబీ ఇచ్చి ఉంటుంది. అందులో సరోగేట్ ఏజ్ కూడా 25 to 35 ఉండాలి. ఆమెకి ఖచ్చితంగా ఒకరు వారి 2 పిల్లలు ఉండాలి. తర్వాత ఆమె మెడికల్ కండిషన్స్ అన్నీ ఫిట్గా ఉంటేనే ఆమెను మనం తీసుకోగలుగుతాం. సరోగసీ కూడా ఐవీఎఫ్ ప్రాసెస్ ద్వారానే బయాలజికల్ మదర్కి గర్భసంచి లేకపోవడము, రికరెంట్గా అబార్షన్స్ అవ్వడము, ఆమెకి మెడికల్ కండిషన్స్ అలాంటి వాళ్ళలోనే మనం సరోగసీ అడ్వైస్ చేస్తాము. కానీ డాక్టర్ నమ్రత మాత్రం ఇలాంటి టెస్టులు ఏవీ చేయదు. డైరెక్ట్ అటాక్. 1-2 టెస్టుల తర్వాత మీరు సరోగసీకి వెళ్ళండి అంటూ ఒత్తిడి తీసుకొస్తారు. సరోగసీ అంటే దంపతుల నుంచి వీర్యం, అండం తీసుకొని ఐవీఎఫ్ ద్వారా పిండాన్ని అభివృద్ధి చేసి మరో మహిళ గర్భంలోకి ఎక్కిస్తారు. ఇలాంటి సరోగసీలో తల్లి ఎవరో దంపతులకు ముందే చెప్పాలి. గర్భధానం చేసే తల్లికి ఎలాంటి లోపాలు లేవని తెలుసుకోవాలి. వీరికి ఎన్ని టెస్టులు నిర్వహిస్తారో గర్భధానం చేసే తల్లికి కూడా అదే స్థాయిలో టెస్టులుంటాయి. కానీ డాక్టర్ నమ్రత ఇవేవి చేయరు. ఆ తల్లి కూడా దంపతులకు తెలియదు. ఆమె ఎవరో చూపించరు. ఎందుకంటే అసలు సరోగసీనే చేయరు కనుక. ఎవరికో పుట్టిన బిడ్డను తీసుకొచ్చి దంపతుల చేతిలో పెడతారు. ఇదిగో ఇది మీ బిడ్డే, పట్టుకెళ్ళిపోండి అని బలవంతం చేస్తారు. అక్కడ DNA టెస్టులు గట్రా లాంటివేవీ చేయరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక కపుల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ని ఆశ్రయించినప్పుడు వాళ్ళకి అసలు ప్రాబ్లం ఏంటి అని కొన్ని నెంబర్ ఆఫ్ టెస్ట్లు ఉంటాయి. అంటే కొన్ని ఒక 40 నుంచి 50 వరకు టెస్ట్లు ఉంటాయి. డిపెండింగ్ అపాన్ వాళ్ళ క్లినికల్ హిస్టరీ ప్రకారం అన్ని టెస్టులు చేయించడం జరుగుతూ ఉంటుంది. కొన్ని సందర్భంలో మొదటి దశలోనే అన్ని తెలుసుకోవాలనేసి మోర్ నెంబర్ ఆఫ్ టెస్టులు కూడా చేయించే సందర్భాలు కూడా ఉంటాయి. అండ్ సెకండ్ థింగ్, సక్సెస్ రేట్ అనేది కూడా కొంచెం ఆల్టర్ చేసి చెప్పడం. అంటే మన సెంటర్స్ని అట్రాక్ట్ చేసుకోవడానికి ఇన్స్టెడ్ ఆఫ్ సక్సెస్ రేట్ ఒక 20-30% దగ్గర కొంతమంది 100% అష్యూరెన్స్ ఇస్తూ ఉంటారు కూడా. డాక్టర్ నమ్రత చేసేదంతా చైల్డ్ ట్రాఫికింగ్. ఎందుకంటే ఇటీవల పట్టుబడ్డ కేసులో వైజాగ్ లో డెలివరీ అయిన ఓ మహిళ బిడ్డను 90,000 రూపాయలు కొని సరోగసీ పేరుతో దంపతులకు 30 లక్షల రూపాయలకు అమ్మేశారు. పాపం అమాయక బాధితులు దశల వారీగా డాక్టర్ నమ్రతకు 30 లక్షల రూపాయలు సమర్పించుకున్నారు. మాకు మెయిన్ తెలిసిందంటే సరోగసీ యాంగిల్ అసలు లేదు. దిస్ క్లినిక్ హ్యాస్ సమ్ ఏజెంట్స్ ఇన్ ది ఏరియా అండ్ త్రూ దోస్ ఏజెంట్స్ దే ఐడెంటిఫై దీస్ వల్నరబుల్ ప్రెగ్నెంట్ ఉమెన్. వాళ్ళని ఐడెంటిఫై చేసి ఈ కేసులో కూడా ఒక అస్సాం నేటివ్ కపుల్ హైదరాబాద్ బేస్డ్ ఉన్నారు. వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళని విశాఖపట్నం తీసుకెళ్ళి డెలివర్ చేయించి చైల్డ్ని ఒక 80-90,000 వాళ్ళ చేతిలో పెట్టేసి వాళ్ళని పంపించేసి ఈ చైల్డ్ని వీళ్ళకి మీ సరోగేట్గా పుట్టిన చైల్డ్ అని వీళ్ళకి హ్యాండ్ ఓవర్ చేశారు. డాక్టర్ నమ్రత పేద మహిళల్ని టార్గెట్ చేసి వాళ్ళతో బేరం కుదుర్చుకుంటుంది. ఆ పేదింటి మహిళలు పిల్లల్ని కనగానే ఆ బిడ్డల్ని కొనుక్కొని లేని వారికి వాళ్ళని అందజేస్తోంది. ఇదేదో అపరదాన కన్నా టైప్ కాదు. అటు పేదవారిని ఫ్రాడ్ చేస్తూ ఇటు బాధితుల్ని చీట్ చేస్తూ తన బిజినెస్ ను అంతంత ఎత్తుకు పెంచుకుంది. కోట్లకు పడగలెత్తిన డాక్టర్ నమ్రత తన కుమారుల సహకారంతో ఇప్పుడు కోర్టుల నుంచి తప్పించుకునే ప్రయత్నాలు చేస్తోంది.
విజయవాడ, వైజాగుల్లో కూడా బ్రాంచ్లు ఓపెన్ చేసి ఇదే రకమైన ఫ్రాడ్ కు పాల్పడుతోంది డాక్టర్ నమ్రత. పర్మిషన్లు లేకపోయినా బ్రాండ్లను కంటిన్యూ చేస్తోంది. విజయవాడ బ్రాంచ్లో డిఎంహెచ్ఓ తనిఖీలు చేస్తారన్న భయంతో ఎక్కడి వారక్కడ పరారయ్యారు. మాకు పెట్టిన యూనివర్సల్ హెల్త్ కేర్కి సంబంధించిన అన్నీ ఉన్నాయి ఇక్కడ. దానివే అంటే రిజిస్ట్రేషన్కి సరోగసీ కానీ, తర్వాత బ్యాంకు కానీ, తర్వాత వీళ్ళకి రిజిస్ట్రేషన్ మిగతావన్నీ, అలానే విఎంసీకి ఇచ్చిన వాళ్ళ రిజిస్ట్రేషను, పొల్యూషను, ఫైర్ ఎన్ఎంసీ అన్నీ కూడా యూనివర్సల్ హెల్త్ కేర్ పేరు మీదే ఉన్నాయి. ఏ ఒక్కటి కూడా ఇప్పుడు మీడియాలో వచ్చినట్టు మీరు అడిగినట్టు ఆ పేరు మీద ఏదీ లేవు. మేము వచ్చినప్పుడు అలాంటి బోర్డులు ఏమీ లేవు. మాకు యూనివర్సల్ హెల్త్ కేర్, మా దగ్గర ఫొటోస్ కూడా ఉన్నాయి. సృష్టి ఫెర్టిలిటీ ఘటనపై తెలంగాణ హెచ్ఆర్సీ సీరియస్ అయింది. కేసును సుమోటోగా విచారణకు స్వీకరించిన కమిషన్ జస్టిస్ షమీమ్ అఖ్తర్ అధ్యక్షతన కమిటీని ఫామ్ చేసింది. సిఎస్, వైద్య ఆరోగ్య శాఖను నివేదిక కోరింది కమిషన్. ఫ్రాడ్, చీటింగ్, మనీ లాండరింగ్, చైల్డ్ ట్రాఫికింగ్ అన్ని రకాల మోసాలు, ఘోరాలకు పాల్పడుతున్న డాక్టర్ నమ్రత బాధితులు ఎంతమంది ఉన్నారు?